ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కి ఎదురే లేకుండా పోయింది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఓటమే లేకుండా 11 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో దుమ్ము రేపుతుంది. ప్రత్యర్థి జట్టు ఎవరైనా విజయం మాత్రం పంజాబ్దే అన్నట్టుగా కొనసాగుతుంది. ఇక ఈ 19వ సీజన్ లో భాగంగా నిన్న ముల్లాన్పూర్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో గెలిచింది. పంజాబ్ విసిరిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులే చేసింది. చేతుల వికెట్లు ఉన్నా దాటిగాడే ప్రయత్నం చేయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న కొండంత టార్గెట్ ను ఛేదించే క్రమంలో లక్నోకు ఏమాత్రం పంజాబ్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 40 పరుగులు, ఆయుష్ బదోని 35 పరుగులతో మంచి స్టార్ట్ అందించిన 10కి మించి స్ట్రైక్ రేట్ అందుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా అలాగే టార్గెట్ ను ఛేదించే దిశగా ముందుకు సాగలేదు. ఒక్క రిషబ్ పంత్ 23 బంతుల్లో 43 పరుగులు, ఐడెన్ మార్క్రమ్ 22 బంతుల్లో 42 పరుగులతో రాణించిన చేయాల్సిన టార్గెట్ ఎంతో ఆకాశం అంత దూరంలో ఉండడంతో అందులోనూ పంజాబ్ బౌలర్లు విజయ్ కుమార్ వైశాఖ్, యజ్వేంద్ర చాహల్ మిడిల్ లో పరుగులు ఇవ్వకుండా బాగా నియంత్రించారు. దీంతో తడబడిన లక్నో జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే ఆరంభంలోనే ప్రబ్ సిమ్రాన్ సింగ్ రూపంలో సెమీ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. ఈ దశలో కూపర్ కనోలితో కలిసి ప్రియాన్స్ ఆర్య లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా బ్యాట్లతో రెచ్చిపోయారు. వీరి దాటికి ముల్లాన్పూర్ లో సిక్సల వర్షం కురిసింది. ప్రియాన్స్ ఆర్య 37 బంతుల్లో 4 ఫోర్లు 9 సిక్స్లతో 251.35 స్ట్రైక్ రేట్ తో 93 పరుగులు చేశాడు. ఇక కూపర్ కనోలి 46 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 87 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు రెండో వికెట్ కు ఏకంగా 182 పరుగులు జోడించారు. వీరిద్దరు క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ బోర్డు 300 తాకడం ఖాయం అనే రీతిలో సాగింది వీరి విధ్వంసం. అయితే 2 పరుగుల తేడాతో ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయ్యారు. అయితే కొద్దిసేపు పంజాబ్ బ్యాటింగ్ లో స్లో డౌన్ అయింది. శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా వెంటనే అవుట్ అయ్యారు. ఈ దశలో మార్కో స్టోనిస్, శశాంక్ సింగ్ దాటిగా ఆడడంతో 254 పరుగులు చేసింది. 7 వికెట్లు కోల్పోయి పంజాబ్. అయితే ఇన్ని పరుగులు బాదిన పంజాబ్ బ్యాటర్లు లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో మాత్రం తడబడ్డారు. అతను 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు అందరినీ మాత్రం చెడుగుడు ఆడుకున్నారు. ఇక 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 200 పరుగులకి ఆల్అౌట్ అయింది. 54 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో అందనంత టాప్ లోకి దూసుకెళ్లింది. ఇక ఈ ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల టేబుల్లో 8వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో శశాంక్ సింగ్ లక్నో బ్యాట్స్మెన్లు ఇచ్చిన 2-3 క్యాచ్లను నేలపాలు చేశాడు. లేకపోతే ఇంకాస్త ముందుగానే మ్యాచ్ అయిపోయి ఉండాల్సింది.